హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సమాజంలో పాతుకుపోయిన పితృస్వామ్య విధానాలను చమరగీతం పాడుతూ బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ బెంచ్ ఒక చారిత్రకమైన తీర్పు వెలువరించడం జరిగింది. బిడ్డ గుర్తింపునకు తండ్రి పేరు తప్పనిసరి కాదని, తల్లి కులం పేరుతోనే అన్ని హక్కులు వస్తాయని స్పష్టం చేసింది. అత్యాచారం వల్ల జన్మించిన 12 ఏళ్ల బాలిక స్కూలు రికార్డుల్లో ఆమె తండ్రి పేరును పూర్తిగా తొలగించాలని ఆదేశించడం జరిగింది. ఇది మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన 12 ఏళ్ల కుమార్తె విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. నిందితుడు 2022లో ఒక సెటిల్మెంట్లు చేసుకొని బిడ్డతో ఎటువంటి సంబంధం లేదని రాసిచ్చాడని పేర్కొనడం జరిగింది. అలాగే అత్యాచారం వల్ల తనపై అత్యాచారం జరగడం వల్ల జన్మించిందని, అలాంటి విషయంలో అయినప్పటికీ అతని పేరు, కులం స్కూల్ రికార్డులో ఉండటం వల్ల తన కుమార్తెకు సామాజిక ఇబ్బందులు పడుతుందని చెప్పడం జరిగింది. తన కుమార్తెకు తమ కులమని వర్తింపజేయాలని పేర్కొనడం జరిగింది. ఈ విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒంటరి తల్లిని బిడ్డకు పూర్తిగా సంరక్షకురాలుగా గుర్తించడం రాజ్యాంగంలోని కల్పించిన హక్కు అని, అది దయతో చేసిన పని కాదని స్పష్టం చేసింది. బాధ్యత లేని తండ్రి కులాన్ని బిడ్డ మొయ్యవలసిన అవసరం లేదని, తల్లికి కులమే సామాజిక హోదా కల్పిస్తుందని గుర్తించడం జరిగింది. తల్లి సామాజిక హోదానే బిడ్డకు కూడా వర్తిస్తుందని చెప్పడం జరిగింది. స్కూలు నిబంధనల ప్రకారంగా పేరు మార్పునకు చేయలేమని విద్యాశాఖ అధికారులు చెప్పడాన్ని కోర్టు తోసిపుచ్చింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పాస్పోర్టు, జనన ధృవీకరణ పత్రాల కోసం తండ్రి పేరు అవసరం లేదని, తల్లి అనుమతితోనే చేయవచ్చని చెప్పడం జరిగింది. అలాంటి తీర్పు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు బాంబే హైకోర్టు కులం విషయంలో స్పష్టతనివ్వడం, దేశవ్యాప్తంగా ఒంటరి తల్లులకు గొప్ప ఊరటనిస్తుంది అని చెప్పడం జరిగింది. సరే, ఉంటాను ఫ్రెండ్స్. ఈరోజు బాధితుకు అత్యాచారం వల్ల దీని సారాంశం బాధితుకు అత్యాచారం వల్ల జన్మించిన పీగాని పేగం కానీ బాధ్యత ఇలుకోకుండా ఒక కులాన్ని మొయ్యవసరం లేకుండా తల్లికి సంబంధించిన హోదానే బిడ్డకు వాతిందరికి ఇచ్చి కట్టడం జరుగుతుంది అన్నమాట. ఇదికు స్కూల్ రికార్డులో కానీ తండ్రి పేరు ఇలుకోకుండా తీసిదొచ్చు వారికి ఒక కులాన్ని ఒక పేరుని వాడడం అవసరం ఇల్లే ఇందరికి ఇచ్చి కట్టడం జరుగుతుంది అన్నమాట. సరే, మొత్తం ఫ్రెండ్స్.